నమస్తే. బ్రదర్ అనిల్‌కి సంబంధించిన ఒక వీడియో క్లిప్ అంటే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో సుమన్ టీవీకి ఇంటర్వ్యూలో ఇస్తే అందులో మాట్లాడినటువంటి ఒక వ్యాఖ్య బాగా వైరల్‌గా మారుతా ఉంది. అందులో చేసినటువంటి కామెంట్ ఏంటంటే ఇప్పుడు మీకు వినిపిస్తాను. వినేవాడు వెర్రిపుష్పం అయితే టంగుటూరి మిరియాలు తాటికాయంత అని చెప్పేవాడు బ్రదర్ అనిలు అనే శీర్షికన ఒకరు పోస్ట్ చేశారు. ముందు ఆ వీడియో ఏంటో చూద్దాం. వీడియోలు చూస్తుంటాం మనం. మీరు ఒక ఎవాంజలిస్ట్‌గా చెప్పండి. అంటే లైవ్‌లోనే చాలా మందికి క్యూర్ చేయటం, ఏదన్నా డిసీజ్ వచ్చినప్పుడు, మాటలు రానప్పుడు, నడవలేనప్పుడు, ఇలాంటి కొన్ని వీడియోస్ చూసినప్పుడు జనం దాన్ని నెగిటివ్‌గా కూడా తీసుకొని కామెంట్స్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్, ఎందుకంటే వాళ్ళ దాంట్లో జరగదు కదా. వాళ్ళ దాంట్లో జరగదు, వాళ్ళ దాంట్లో ఎవరు చెయ్యరు. మేము చేస్తున్నప్పటికీ హేళన. In the name of Jesus, యేసుక్రీస్తు వారి యొక్క నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. Jesus, I command the rain to stop right now. నజరుడైన యేసు నామములో వర్షమా ఆగు అని ఆజ్ఞాపిస్తున్నాను. In the name of Jesus, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. వర్షమా ఆగు. completely never to disturb this meeting ever again. అది సో ఇలాంటివి వాళ్ళ దాంట్లో చెయ్యరు కదా అని చెప్పి, అంటే జనరల్గా అయితే హిందువుల్లో కూడా దొంగ స్వాములు, హిందూ ధర్మంలో కూడా దొంగ స్వాములు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. మనం వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాం. దొంగ బోధకులు ప్రతి మతంలో ఉంటారు. కానీ ఇక్కడ బ్రదర్ అనిల్ సిగ్గు లేకుండా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ సొల్లంతా కూడా నిజము, అంటే మేము చేస్తాము అని చెప్తా ఉన్నాడు. ఈ మిరాకిల్స్ అని నిజం అనేలాగా. సో ఇటువంటి వాటితో మత మార్పులు చేసేటటువంటి వీళ్ళందరూ కూడా ఏదన్నా జబ్బు వస్తే హాస్పిటల్కి పరిగెడతారు. వీళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రం ఇదిగో ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేసి లేదా ఏదన్నా ఆయిల్ పూసి పంపిస్తారు. వీళ్ళు ఎవాంజలిస్టులు, లేకపోతే ఇంకేదో వీళ్ళని కార్పొరేట్ పాస్టర్లు అంటారు. ఎందుకంటే వీరు నిరంతరము ఇలాంటివి చెప్తూ జనాల్ని భ్రమలోకి పెట్టేస్తూ ఉంటారు. ఈ జన విజ్ఞాన వేదిక వాళ్ళకి కళ్ళు కాకులు మింగేయో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళకి కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఇటువంటి వాటిని వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయరు. ఎంతమంది, కొన్ని లక్షల మందిని అమాయకుల్ని చేసి, వెర్రిబాగులని చేసి, పిచ్చోల్ని చేసి ఆడిస్తూ ఉన్నారు. ఖరీదైన వాహనాల్లో, కోట్ల రూపాయల ఆస్తులతో, మిషనరీలతో వీళ్ళు సుఖంగానే ఉంటారు. వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు సైంటిఫిక్గానే మూవ్ ఆన్ అవుతూ ఉంటారు. నేను చెప్పేది ఏదైనా జబ్బు వచ్చినా, జ్వరం వచ్చినా హాస్పిటల్కి వెళ్తారు. వీళ్ళ పిల్లలకి మంచిగా పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజెస్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి వ్యవహారాలు. కానీ వీళ్ళని నమ్మినటువంటి వాళ్ళ బతుకులు మాత్రం అలాగే బొగిపోలు అవుతూ ఉంటాయి. ఏడుస్తూ విచారవదంతో అట్లనే ఉంటారు. సో ఈయన చెప్తున్న మాటలు ఏంటంటే మేము చేస్తాం, అది మా టాలెంట్ అని ఎలా చెప్తా ఉన్నాడు. ఏంటి టాలెంటు? మనుషుల్ని మోసం చేయడం టాలెంటా? బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని బోధించి ప్రపంచంలో ఆ యొక్క మత ప్రచారం చేసుకోవచ్చు. ఎవరైనా నచ్చితే వచ్చి మారచ్చు. కానీ ఇలాంటి మ్యాజిక్లు, మాయలు చేసి వీటి ద్వారా జనాలకు దగ్గర అవ్వాలి, మాయ చేసి మత మార్పులు చేయాలి అనుకోవడం నిజంగా శోచనీయం. ఇటువంటి వారిని బైబిలే చెప్తోంది దొంగ బోధకులు అని. అలాగే ఇలాంటి కార్పొరేట్ పాస్టర్ల వల్ల కొంతమంది చిన్న పాస్టర్స్ ఉంటారు, వాళ్ళ దశంభాగాలు గల్లంతైపోతూ ఉన్నాయి. సో వాళ్ళు కొంతమందిని నమ్ముకొని ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళకు 100 మంది గొర్రెల్ని, వీళ్ళకు 100 మంది గొర్రెల్ని నమ్ముకొని ఉంటారు. అంటే ఆత్మల్ని, ఆ ఆత్మల్ని రక్షించే ప్రాసెస్ వాళ్ళకు కొన్ని దశంభాగాలు వస్తాయి. ఈ కార్పొరేట్ పాస్టర్లు, ఈయన కానీ, సతీష్ కానీ, ఆ బెల్లంపల్లి ప్రవీణ్ కానీ, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ డిజిటల్ స్క్రీన్లు పెట్టి, బ్రాంచ్లు పెట్టి, ఇది ఒక కార్పొరేట్ లెవెల్లో ఉంటారు. అందుకే కార్పొరేట్ పాస్టర్లు అంటారు. వీళ్ళందరూ కూడా వీళ్ళ మార్కెట్ని పెంచుకునే ప్రాసెస్లో చాలామంది పాస్టర్లకు పొట్ట కొడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో క్రిస్టియన్స్ తెలివిగా మెలుగుకొని ఇటువంటి మిరాకిల్స్ని కాకుండా, సరే బైబిల్లో ఉన్నటువంటి మంచి విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేసి తద్వారా మీరు ఆ జీవితాన్ని ఎంచుకున్నారు కాబట్టి కొనసాగొచ్చు. కానీ దొంగ బోధకుల్ని నమ్మకండి, అది ఏ మతంలో ఉన్నవారినైనా.